మన సమాజంలో మాదక ద్రవ్యాల ముప్పు నిశ్శబ్దంగా పెరుగుతోంది. అది పెద్ద ప్రమాదంగా కనిపించదు, కాని చాలాసార్లు అది ఒక చిన్న ఆసక్తితోనే ప్రారంభమవుతుంది. స్నేహితుల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, తప్పుడు ప్రలోభాలు, ఒక్కసారి ప్రయత్నించాలనే ఆలోచన. అలా మొదలైన ఒక చిన్న అడుగు ఒక పిల్లవాడి భవిష్యత్తును మాత్రమే కాదు, ఒక కుటుంబం యొక్క ఆనందాన్ని కూడా నాశనం చేయగలదు. చదువులో ఆసక్తి తగ్గిపోవడం, తల్లిదండ్రులను దూరంగా ఉంచడం, అసహజ ప్రవర్తన, ఇవి మాదక ద్రవ్యాల ప్రభావానికి సంకేతాలు కావచ్చు. మాదక ద్రవ్యాలు అమ్మేవారు మనలోనే కలిసి తిరుగుతూ మనతో చనువుగా ఉంటారు. మాదక ద్రవ్యాలు అమ్మేవారు, వాటిని వాడేవారు మన చుట్టూ తిరుగుతూ, జులాయిగా తిరుగుతూ, ఎటువంటి పని లేకుండా తిరుగుతూ ఉంటారు. వీరు అతి చనువుగా ఉంటూ మంచివాళ్లలాగా నమ్మకంగా ఉంటారు. ఇలాంటి వారు ప్రతి గ్రామం, పట్టణంలో కనిపిస్తూ ఉంటారు. మనమందరం వీరి పట్ల అజాగ్రత్తగానే ఉంటాము. ఇలాంటి వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మనము చాలా అనర్థాలు చూడవలసి వస్తుంది. వీరు అమ్మాయిలు కాని, ముసలివారు కాని ఒంటరిగా దొరికినప్పుడు వారిపై బలాత్కారం చేసే ప్రమాదం ఉంది. ఇటీవల జరిగిన నేరాలను పరిశీలిస్తే ఇలా మాదక ద్రవ్యాలకు అలవాటుపడి పనిపాట లేకుండా జులాయిగా తిరిగే వారి వల్ల ఎక్కువ నేరాలు నమోదయ్యాయి. ఏదైనా జరగకముందే మనం జాగ్రత్తగా ఉండాలి. జరిగాక ఏడ్చి గోలపెట్టినా ఉపయోగం లేదు. జాగ్రత్తగా ఉండటమే దీనికి పరిష్కారం. మన పిల్లల భవిష్యత్తును కాపాడటం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, మన అందరి బాధ్యత కూడా. Say no to drugs. Drugs destroy lives. సదా మీ సేవలో శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్.